అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా అటవీ శాఖ అధికారి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏనుగుల సంరక్షణ కోసం దేశంలో తొలిసారిగా చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో 3.5 కిలోమీటర్ల దూరం అండర్ పాస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం జాతీయ ఏనుగుల సంరక్షణ కేంద్రం, జాతీయ రహదారుల సంస్థతో చర్చలు జరిపి అండర్ పాస్ ఏర్పాటు చేయడం జరిగిందని డిఎఫ్ఓ తెలిపారు. ఎక్స్ప్రెస్ హైవే వద్ద ఏనుగులు సురక్షితంగా ఉండడానికి అండర్ పాస్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడ దాదాపు 7 కిలోమీటర్ల మార్గంలో మనం దాదాపు 3.5 కిలోమీటర్ల ఈ అండర్ పాసెస్ మనము పెట్టడం జరిగింది డిజైన్లో. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఏనుగుల మూమెంట్కి, ఏనుగుల యొక్క మార్గానికి ఎలాంటి ఆటంకం లేకుండా అది ఫ్రీగా అటు ఇటు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది అంటే కాన్ఫ్లిక్ట్ అనేది ఒక ఏరియాకి పరిమితం కాకుండా ఏనుగులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆ స్ప్రెడ్ అయిపోయి దాని హ్యాబిటేషన్ కూడా ఫ్రాగ్మెంట్ కాకుండా ఉంటుందని చెప్పేసి మేము దానికి చాలా గట్టిగా ప్రయత్నించాము. సో ముఖ్యంగా చెప్పాలి అంటే పెంచ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఏదైతే ఉందో అక్కడ దాదాపు లాంగెస్ట్ 36 కిలోమీటర్స్ హైవేలో వాళ్ళు అక్కడక్కడ కూడా 500 మీటర్లు 400 మీటర్లు ఈ అండర్ పాస్ ఇవ్వడం జరిగింది. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ప్రాంతీయ ఇంటర్మీడియట్ పర్యవేక్షణ అధికారి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మే 24 నుంచి జూన్ 1 వరకు 2 విడతలు జరుగుతాయి. మార్నింగ్ సెక్షన్ ఫస్ట్ ఇయర్, ఆఫ్టర్నూన్ సెక్షన్ సెకండ్ ఇయర్. మార్నింగ్ సెక్షన్ టైమింగ్ 9 to 12, ఆఫ్టర్నూన్ సెక్షన్ టైమింగ్ 2:30 to 5:30. 48 సెంటర్లలో మొత్తం తిరుపతి జిల్లాలో ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఇందులో వొకేషనల్, జనరల్ కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇందుకోసము సీసీ కెమెరాల ఆధ్వర్యంలో పటిష్టంగా జరగడానికి 2 ఫ్లై